అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయవలసి ప్రతి ఒక్కరికి గుడివాడ అమర్నాథ్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా తమరు తెచ్చిన ఏ ఒక్క పరిశ్రమ పేరైనా గుడ్డు మంత్రి గారు ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మీరు వచ్చి 5 సంవత్సరాలలో మీరు పీకింది ఏమిటి, మీరు చేసిందంటే ఏమిటి, మా రాష్ట్రానికి ఏ ఒక్క పరిశ్రమ తెచ్చారా? మీరు తెచ్చిన పరిశ్రమలు చెప్పండి. ఏమన్నా తెచ్చుంటే మీరు తీసుకురాలేదు, మీరు చెప్పడానికి చేత కాదు. 5 సంవత్సరాలు నువ్వు పీకింది ఏమిటి, ఏమి చెయ్యలేదు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మేము చేస్తాడంట అని అంటారు. ఎవరు నమ్ముతారు? 5 సంవత్సరాలు మీకు పీకింది లేదు, చేసింది లేదు, ఏ ఒక్క కంపెనీ కూడా తెచ్చింది లేదు. మీరు సంపాదించుకోవడానికి, మీ పదవుల కోసం, మీరు ఆస్తులు కాపాడుకోవటం కానీ మీరు మన రాష్ట్రానికి మీరు చేసిందంటూ ఏమీ లేదు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెచ్చిన పరిశ్రమలు మీరు తెచ్చినట్టు బిల్డప్లు కొడుతున్నారు. మీకు కొంచెమన్నా సిగ్గు జ్ఞానం ఉండాలి. అటువంటిది ఏముండదు. మీరు సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఒక అధికారం కోసం వచ్చిన వాళ్ళు, ఒక అధికారం ఉంటేనే మీరు బతకగలిగేవారు. అధికారం లేకపోతే మీరు బతకలేరు. ఒకసారి రాష్ట్ర ప్రజలు ఒకసారి చెప్పండి. మీరు ఏ ఒక్కటి కూడా చెప్పరు, చేత కాదు, మీరు చెయ్యలేదు. చేసి ఉంటే మేము పలానా పని చేసాం, పలానా కంపెనీలు తీసుకొచ్చాము అని చెప్పేవాళ్ళు. మీరు చేసిందంటూ ఏమీ లేదు కాబట్టి అదే ఫస్ట్ అదే లాస్ట్. ఇంకా ఎప్పటికీ అధికారంలోకి రాలేరు. మీకు రావడానికి చేత కాదు. ప్రజలు కూడా మేము తరుముతారు. 20 రోజులు మాత్రం ఉంది. ఒకసారి గుర్తుపెట్టుకో అమర్నాథ్ గారు. ఊరకు పిచ్చి వాగులు మాత్రం వాగబాక. మీరు తెచ్చుంటే ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. మేము పలానా కంపెనీ తెచ్చాము, పలానా పేరు కంపెనీ తీసుకొచ్చి పెట్టాము అని చెప్పండి. అంతేగాని వాగబాకండి, ఉత్తత్త మాట చెప్పబాకండి రాష్ట్ర ప్రజలకి. ఇప్పుడు నమ్మే స్థితిలో లేరు, ఎవరు కూడా నమ్మరు.